అందరికీ నమస్కారం. ఇరాన్ వర్సెస్ అమెరికా అండ్ ఇజ్రాయెల్, లేదా పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, లేదా ఏ 2 దేశాలు లేదా 4-5 దేశాలు కొట్టుకు చేస్తూ ఉంటే యుద్ధం పేరిట అవి ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలన్నింటిపైన ప్రభావితం చూపిస్తాయి. ఎందుకంటే ఒక దేశానికి మరొక దేశం ఏదో ఒక విధంగా ఇంటర్లింక్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో ఒక జమానాలో మనం ఉన్నాం. కనుక మనకు నచ్చని దేశాలైనా నచ్చిన దేశాలైనా అవి రెండు యుద్ధం చేసుకుంటూ ఉంటే మన మీద కూడా ఆ బూడిద పడుతుంది. సో ఈ యుద్ధం ఎందుకు జరుగుతోంది, ఎవరి లక్ష్యాలు ఏమిటి, దీనివలన మన భారత్పై పడే ప్రభావం, ప్రస్తుతం ఇరాన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అలీ ఖమేనీ మరణం, నెతన్యాహును కూడా మేము లేపేశాం అని ఇరాన్ ప్రకటిస్తూ ఉంది, దాని వెనుకున్న నిజాలు, అలాగే తాజా అప్డేట్స్ ఈ యుద్ధానికి సంబంధించి అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎందుకు ఈ యుద్ధం అనే విషయానికి వస్తే, అమెరికా అండ్ ఇజ్రాయెల్ చేసేటటువంటి ఆరోపణలు మనందరికీ తెలిసిందే. ఇరాన్ పైన ప్రధానంగా అణు కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది ఇరాన్. అవి సుమారుగా 11 అణుబాంబులు తయారు చేయగలిగేటటువంటి పరిస్థితికి చేరుకుంది. ఇంకాస్త శుద్ధి కార్యక్రమం జరిగితే ఇజ్రాయెల్ పని అయిపోతుంది. ప్రపంచ దేశాలు కూడా తల్లకిందులైపోయే సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ హిజ్బుల్లా, హమాస్ వంటివి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. వాటి చేతికి వెళ్తే ఇక ప్రపంచం నాశనమే. అందుకనే వాటిని అడ్డుకోవాలి. వాటితో పాటుగా యూరప్, అమెరికాలను కూడా చేరగలిగేటటువంటి భారీ క్షిపణుల్ని తయారు చేస్తోందట ఇరాన్. వాటిని అడ్డుకోవాలి. చెప్పాను కదా, ఇటు ఈ హమాసు అలాగే హెజ్బుల్లా వంటి ప్రాక్సీ గ్రూపులు అణచివేత కూడా జరగాలి, లేకపోతే ఇజ్రాయెల్కి ప్రమాదం. పాలనలో మార్పు జరగాలి. ప్రధానంగా ఇది అమెరికా డిమాండ్. ఎందుకంటే అమెరికాకి అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని అలా ఆయా దేశాల్లో నియమించుకుంటూ పోవడం, అక్కడున్న ఇంధన వనరుల్ని యథేచ్ఛగా పొందటం, వాటి ద్వారా ఎప్పటికీ తను నెంబర్ 1లో ఉండటం, లేదా ఆయుధాల అమ్మకాలు ఇత్యాది వాటి ద్వారా కదా అమెరికా అనేది ఇన్నాళ్ళు నిలబడగలుగుతోంది, ప్రపంచాన్ని అట్లా డామినేట్ చేయగలుగుతోంది. కనుక ఇవన్నీ కూడా ఆరోపణలు అన్నమాట ఇరాన్ పైన వీళ్ళు చేస్తున్నవి. దానికి తగ్గట్లుగా ఎవరైతే మొన్న చనిపోయినటువంటి వ్యక్తి, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఉన్నాడో, ఆయన ఇస్లాం మత ఛాందసవాది, షియా వర్గానికి సంబంధించిన వ్యక్తి. గడిచిన 40 ఏళ్లకు పైగా అతను తన పైత్యాన్ని నూరిపోస్తూనే ఉన్నాడు. తద్వారా ఏమైంది, ఆర్థికంగా పతనం చెందింది ఆ దేశం. అంతేకాకుండా ప్రజల హక్కుల హననం, ప్రధానంగా స్త్రీలు, దానివలన ఏం జరిగింది, తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటుని క్యాష్ చేసుకోవడానికి అమెరికా రెడీగా ఉంది. ఇజ్రాయెల్ కూడా ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది, మేము ఇరాన్ని కొడతాం, అలీ ఖమేనీ మాకు వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి అతన్ని లేపేస్తామని చెప్పేసి. ఇది రైట్ టైం టు అటాక్. ఎవరికి, ఇరాన్ పైన ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి. ప్రజల తిరుగుబాటు, అంతర్గతంగా ఉన్నటువంటి అన్రెస్ట్ సిచ్యువేషన్స్ కలిసి వచ్చాయి. ఇజ్రాయెల్కి కావాల్సింది ఏంటి, ఇరాన్ అణుశక్తి గల దేశముగా మారకూడదు. మారిందనుకోండి, ఫస్ట్ టార్గెట్ ఎవరవుతారు, ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ అవుతుంది. ఇక్కడే ఇరాన్ లేదా ఇరాన్ అనుకూలమైనటువంటి దేశాలు ఏం చెప్తున్నాయి అంటే, అవి అణు సామర్థ్యం పెంచుకోవటం అవసరాలకే, ప్రజావసరాలకే తప్ప అణుబాంబులు తయారు చేయడానికి కాదు. మేము ఏవైతే నిబంధనలు ఉన్నాయో, దౌత్యపరమైన ఒప్పందాలు ఉన్నాయో వాటికి కట్టుబడి ఉన్నాము. ఎందుకు మమ్మల్ని నమ్మట్లేదంటే, మిమ్మల్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు, మీరు పరిమితికి మించి ఏర్పాట్లు చేసుకుంటున్న విషయాలు మాకు తెలుస్తూ ఉన్నాయి, మా దగ్గర సమాచారం ఉంది అని చెప్పి వీళ్ళు వాదిస్తూ ఉన్నారు. అందుకనే యుద్ధానికి దిగిపోయారు. ఈ సిచ్యువేషన్లో చైనా పరోక్షంగా ఇరాన్కి మద్దతు తెలుపుతూ ఉంది. అర్థం చేసుకోవచ్చు, చైనా ఎవరికి మద్దతు తెలిపితే ఆ దేశం పని హుష్కాకి అని. ఇప్పుడు ఇరాన్ సిచ్యువేషన్ మనకు అర్థం కావట్లేదు ఏమవుతుంది అని. అలానే తక్కువ అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఇక్కడ ప్రధాన సమస్య ఒకటి ఉంది. ఏమిటి అంటే, యుద్ధం ఇంకా కొనసాగనున్న పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలైపోతూ ఉన్నాయి. ఇంధన పరంగా సంక్షోభం ఎదురవుతూ ఉంది. ప్రపంచానికి 20% పైగా ఇంధనాన్ని సరఫరా చేసేటటువంటి హార్మూర్ జలసంధి ఏదైతే ఉందో, ఆ రూట్ని ఇరాన్ బ్లాక్ చేసింది. అటువైపు ఏ నౌక వచ్చినా పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. కనుక ఇప్పుడు ఇంధన సరఫరా, దీనివలన చాలా ప్రభావం ప్రపంచ దేశాలన్నింటి మీద కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రస్తుత యుద్ధం ఎప్పుడు మొదలైంది మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 28, 2026 శనివారం నాడు. దీనికి వీళ్ళు పెట్టుకున్న పేరేంటి, అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ట్రంప్ ప్రకటన చేశాడు, అటు ఇజ్రాయెల్ నుంచి కూడా ప్రకటన చేశారు. ఇద్దరూ కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. భారీ వైమానిక దాడులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు. టెహరాన్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో గల సైనిక అణుస్థావరాలే లక్ష్యంగా చేసుకుని అటాక్స్ స్టార్ట్ అయ్యాయి. తదనంతర పరిణామాలు, ఎంతమంది చనిపోయారు ఏమిటి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇరాన్లో వేలాది మంది చనిపోయారు.
ఈ యుద్ధంలో కంటే కూడా అలీ ఖమేని తన యొక్క నియంతృత్వ పోకడలతో మొన్న జరిగినటువంటి తిరుగుబాటులో భాగంగా కొన్ని వేల మంది, సుమారుగా 30,000 మందిని చంపేశారని ఒక లెక్క, లేదు 10,000 మంది అని ఒక లెక్క, ఎన్నైనా సరే వేల సంఖ్యల్లో ఈ అలీ ఖమేని చంపేశారు తన ప్రజల్ని. ఇప్పుడు యుద్ధంలో చనిపోతున్న వారి సంఖ్య కంటే అది ఎక్కువ. అటువంటి అలీ ఖమేనీని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కీర్తిస్తూ ఉంటారు. ఎలా కీర్తిస్తారు? హక్కుల కోసం పోరాడతాం, మానవులంతా ఒక్కటే అని మాట్లాడే ఈ మూర్ఖులంతా అలీ ఖమేని యొక్క మత ఛాందసవాదం కనబడదా వీళ్ళకి? సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మరొకసారి ఇరాన్కి ఈ ఇజ్రాయెల్తో ఉన్నటువంటి సమస్య ఏమిటి అనేది ఒకసారి నెమరు వేసుకుంటే, ప్రధానంగా ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించదు, ప్రపంచం గుర్తించినా కూడా ఇరాన్ గుర్తించదు. పాలస్తీనా వివాదం కేంద్రంగా అది నడుస్తూనే ఉంది. ఇజ్రాయెల్ ఏం చేస్తోంది? ఇరాన్లో ఎటువంటి టెక్నికల్ డెవలప్మెంట్స్, ప్రధానంగా అణు కేంద్రంగా ఏదన్నా జరిగిందనుకోండి, అది డెస్ట్రాయ్ చేయడమే లక్ష్యం. అణు శాస్త్రవేత్తలను ఎంతోమందిని చంపేసింది ఇజ్రాయెల్ దాడులు చేసి. మీరు ఎంత పెద్ద సొరంగాల్లో అణు పదార్థాలు తయారు చేసినా వాటి మీద విత్ ద హెల్ప్ ఆఫ్ అమెరికా దాడులు చేస్తాం, బాంబర్లు వేస్తాం, కిలోమీటర్ల మేర లోపల మీరు దాక్కున్నా వాటిని పేల్చివేస్తాం అని ఇజ్రాయెల్ చెప్తోంది. చెప్పడమే కాదు, చేస్తోంది కూడా. అలా ఇజ్రాయెల్ వ్యవహరించడానికి రీజన్ ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇరాన్ అణుశక్తి గల దేశముగా మారింది అంటే ఫస్ట్ మ్యాప్లో ఉండని దేశం ఇజ్రాయెల్. ఇది నమ్ముతోందనమాట ఆ దేశం. కనుక ఆ అవకాశాన్ని మేము ఇరాన్కి ఇవ్వము అంటున్నారు వాళ్ళు. విజయమో వీరమరణమో అనే కేటగిరీ కింద. ఇప్పుడు అలీ ఖమేని విధానాలకు వద్దాం. దశాబ్దాల నాటి అణచివేత ఇతని సొంతం. కఠినమైన చట్టాలు, షరియత్ లా ప్రకారం సుమారుగా 1989 నుంచి మొన్న చనిపోయిన దాకా ఇతను 2వ సుప్రీం లీడర్గా కొనసాగాడు. అంతకుముందు కూడా 1979 నుంచి 1989 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా కూడా ఈయన ఉన్నాడనమాట, వ్యవహరించాడు. ఓవరాల్ కాన్సెప్ట్ ఏమిటి అంటే, ఈ ఇస్లామిక్ విప్లవం తర్వాత మత ఛాందసవాదం, షరియత్ల ఇంప్లిమెంటేషను. అందులో భాగంగా ఏం చేస్తున్నారు అంటే, తప్పనిసరిగా హిజాబ్, ఒక రూల్ చెప్తున్నా, తప్పనిసరిగా ఈ హిజాబ్ అనేది వేసుకోవాలి స్త్రీలు. పొరపాటున వేసుకోలేదా మొరాలిటీ పోలీస్ అనే ఒక విభాగాన్ని తయారు చేశారు. వాళ్ళు ఏం చేస్తారు? వారిని అరెస్టు చేసేయటం, వాళ్ళని హింసించటం. 2022లో మహజా అమినీ అనే ఒక స్త్రీ మరణం మనందరికీ తెలిసిందే. ఆవిడని ఏం చేశారు? ఈ హిజాబ్ వేసుకోలేదని అరెస్టు చేసి కొద్ది రోజుల తర్వాత ఆవిడ డెడ్ బాడీని బయటకు వదిలేశారు. మధ్యలో ఏం జరిగింది ఎవరికి తెలియట్లే. మొరాలిటీ పోలీస్ అంటే ఇదేనా? ప్రపంచ దేశాలన్నీ విస్తుపోయాయి. ఆమె మరణం తర్వాత తిరుగుబాటు ఇంకా రెట్టింపైంది. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అణచివేత అనేది ఎక్కువ కాలం కొనసాగదు. అది ఎప్పుడుకో ఒకప్పటికి అణుబాంబు కంటే గట్టిగా పేలి అవతలి నియంతని అడ్రస్లు లేకుండా చేస్తుంది ఏదో ఒక రూపంలో. అలా ఈ ఖమేని అనే వ్యక్తి స్త్రీల హక్కులను శూన్యం చేసి పారేశాడు. దానికి తోడుగా ఆర్థికంగా పతనం ఒకవైపు, ఇరాన్ కరెన్సీ అయినటువంటి రియాల్ పతనం చెందుతూనే ఉంది. ద్రవ్యోల్బణం 60% పైగా పెరిగిపోయింది. అయినా మనకు అవన్నీ పట్టవు. ఎందుకంటే మనకు నిరంకుశత్వం కావాలి, యుద్ధం మీద శ్రద్ధ. పరిస్థితులు బాగోలేనప్పుడు ఎక్కడో ఒక చోట తల ఉంచుకొని జనం కోసం బ్రతకాలి కదా, జనం సౌభాగ్యం కోసం బ్రతకాలి. అట్లా కాదు, మత ఛాందసవాదంతో ముందుకు పోయాడు, యుద్ధం పైన విపరీతంగా ఖర్చు పెట్టాడు, ప్రజలు అక్కడ ఆకలితో అలమటేస్తూ ఉంటే. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అలీ ఖమేని చనిపోయాడు కదా, మరి పరిస్థితి ఏమిటి అంటే, తాత్కాలిక నాయకత్వ మండలి ఒకటి ఏర్పాటైంది ఇరాన్లో. దాన్ని ఇంటరిమ్ లీడర్షిప్ కౌన్సిల్ అంటారు. దీంట్లో ఒక 3 ఉంటారు. అందులో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, అలాగే ఇరాన్ న్యాయవాది గోలం హుస్సేన్ మొహసేన్ ఎజీ, అలాగే గార్డియన్ కౌన్సిల్ సభ్యుడైనటువంటి అయతుల్లా అలీ రెజా అరాఫీ. వీళ్ళ 3 కలిసి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ని ఎన్నుకుంటారు. వీళ్ళతో పాటుగా ఒక 88 మంది మత పెద్దలు ఉంటారనమాట. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటారు వీళ్ళందరినీ. వీళ్ళందరూ కలిసి ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు అనేది డిసైడ్ చేస్తారు. ఇప్పటికైతే 3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మొజరబా ఖమేని, ఇతను చనిపోయినటువంటి అలీ ఖమేని కొడుకు. అలీ రజా అరాఫీ అని ఇంకో వ్యక్తి ఉన్నాడు. దాంతోపాటుగా హసన్ ఖొమేని, ఈయన అలీ ఖమేనీకి వాళ్ళ నాన్న అనమాట. ఖమేని అతని పేరు అయతుల్లా ఖమేని. అయతుల్లా ఖమేని మనవడు ఈ హసన్ ఖొమేని. ఇతను కొంచెం మితవాది అని తెలుస్తోంది, కానీ అలీ ఖమేని కొడుకు మొజరబా ఖమేని అతనికంటే డేంజర్ అని తెలుస్తోంది. ఒకవేళ అమెరికా డామినేట్ చేయగలిగితే మితవాది అయినటువంటి హసన్ ఖొమేనీనే అక్కడ నియమించబడేటట్లు చేయగలదు. లేదు అనుకుంటే ఏం జరుగుద్ది? ఒక పక్క అంతర్గతంగా ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతోంది, ఇటు లోపల అటు బయట నుంచి. కనుక సైనిక పాలన వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఆర్మీ అనమాట.
సో వీళ్ళ అండర్లోకి అంటే ఈ సైనిక అధికారుల పెత్తనం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. యుద్ధం అనివార్యమైనప్పుడు ఎవరి మాట వింటారు? ఆటోమేటిక్గా వీళ్ళ మాటే వింటారు. మరి నెక్స్ట్ ఈ ఇరాన్ ఎవరి చేతుల్లోకి వెళుతుందనేది మనకు తెలియదు. అమెరికా టార్గెట్ ఒకటి రీచ్ అయిపోయింది, అలీ ఖమేనీని లేపేయడం. రెండవది ఏంటి? తమకు నచ్చిన వాళ్ళని నియమించడం. ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి? ఆల్రెడీ సైనిక స్థావరాలని కొంత లేపేసింది, అణు స్థావరాలని కూడా ఆల్మోస్ట్ లేపేసింది. మిగిలిన వాటిని కూడా శూన్యం చేసేయాలి. ఇవి ఎవరి లక్ష్యాలు వారివి. ఇప్పుడు మరి మన భారత్ పైన ప్రభావం విషయానికి వద్దామండి. ఈ హార్మూర్ జలసంధి నుండే మనకి చాలా వరకు ఈ ముడి చమురు అనేది వస్తుంది. సుమారుగా 40 నుంచి 50% అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఇరాన్ లాక్ చేసి పడేసింది. ఏ నౌకన్నా కనిపిస్తే ఇది అదని చూడము, పేల్చి పారేస్తామని చెప్తోంది. సో ఆ జలసంధి మళ్ళీ ఓపెన్ అయ్యేదాకా మనకి ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉంది, లేదా ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకొక సమస్య ఈ యుద్ధం వల్ల భారత్కి సహజంగా ఉన్నదే. ఏమిటి? ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల్ని మనం ఇక్కడికి రప్పించుకోవాలి. ఎందుకు? ఇరాన్ ఇతర దేశాలు కువైట్, ఖతార్ వంటి దేశాల్లో కూడా దాడులు చేస్తోంది. అంటే అక్కడున్న సామాన్య ప్రజల్ని కాదు, అక్కడున్న అమెరికా బేస్ల పైన టార్గెట్ చేస్తుందన్నమాట. అక్కడ క్షిపణుల్ని కొడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏమన్నా అక్కడ భారతీయులు అన్రెస్ట్ సిచ్యువేషన్కి గురై అపాయానికి గురైతే వాళ్ళని ఎలా మళ్ళీ భారత్కి రప్పించడం, దాని రిలేటెడ్ ఆపరేషన్ కూడా భారత్ తలపెడుతోంది. ఇక రూపాయి విలువ కూడా పడిపోయే అవకాశం ఉంది, మనందరికీ తెలిసిందే. నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి టైంలోనే మనకున్నటువంటి పాలకుల యొక్క వ్యూహము, ఆలోచన విధానము, ఆచరణ అనేవి మనకు అర్థమవుతాయి. అంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మన భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇది ఎప్పుడైనా సరే కొలమానం. ఇక్కడ ఏమైనా ఇమీడియట్గా ధరలు పెరిగాయా? ఇమీడియట్గా కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చిందా? లేదు. అందుకనే స్వయం సమృద్ధికి మించినది లేదు. ఆత్మనిర్భర భారత్ అనేది ఉత్తిదే కాదు. డిపెండెన్సీ ఎక్కువ ఉందనుకోండి, ఇండిపెండెన్సీ కోల్పోతాం. మరోవైపు భారత్ కూడా అన్ని దేశాలతో, యుద్ధంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో సంప్రదింపులు చేస్తోంది. యుద్ధం ఆపండి, చర్చలకు రండి, కూర్చొని మాట్లాడుకోండి, శాంతిని నెలకొల్పండి అని చెప్తూ ఉంది. మరి వాళ్ళు వింటారా వినరా అనేది మనకు తెలియదు. నడుమ ఒక ఫేక్ న్యూస్ నడుస్తూ ఉంది. అదేంటంటే నెతన్యాహుని లేపేశారు, ఇజ్రాయెల్ అధ్యక్ష భవనాన్ని కూల్చేసి ఎలాగోలాగా లేపేశారు అనేలాగా ఇరాన్ నుంచి వచ్చినటువంటి ఒక ఫేక్ న్యూస్, ఫేక్ నెరేటివ్. దాన్ని ఇమీడియట్గా టెల్ అవీవ్ ఖండించింది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇలాంటి ప్రాంకులు చేయబాకండి అని చెప్పేసి ఇరాన్ని హెచ్చరిస్తూ ఉంది ఇజ్రాయెల్. మరో పాయింట్ కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఖమేనీని ఎలా లేపేశారు వీళ్ళు? ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఈ మొత్తం మ్యాప్ ఏదైతే ఉందో, ఇరాన్ మ్యాప్ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ప్రధానంగా జెరూసలేం గురించి మాకు ఎంత తెలుసో టెహ్రాన్ గురించి అంతే బాగా తెలుసు అని ఇజ్రాయెల్ చెప్తూ ఉంటుంది. ఆ విధంగా ఖమేనీ చుట్టుపక్కల ఉన్న మొత్తం వ్యవస్థ, ఫోన్, ట్రాఫిక్, ఈ నెట్వర్క్ అంతటి మీద కూడా పట్టు సాధించి ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా, అంటే ప్రాబ్లం వస్తే ఎక్కడ దాక్కుంటాడు, ప్రాబ్లం లేకపోతే ఎక్కడ ఉంటాడు, మీటింగ్స్ ఎవరితో పెడతాడు. శుక్రవారం కదా జనరల్గా అక్కడ ఇరాన్లో సెలవు. సో సెలవు రోజు తర్వాత శనివారం ఆయన ఏం చేస్తాడు? ఎర్లీ మార్నింగ్ దేశాధినేతలతో కూర్చొని మాట్లాడతాడు, మీటింగ్ ఉంటుంది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండి రైట్ టైంలో కొట్టిపడేశారు. అయితే అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా యుద్ధం ఆగిపోయిందా అంటే ఆగలేదు. ట్రంప్ రీసెంట్గా ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం ఇంకో 4 రోజులు భీకర యుద్ధాలు జరగనున్నాయని తెలుస్తోంది. ఒక్క రోజుకే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అమెరికా ఇరాన్ మీద యుద్ధానికి. అంటే దాని యొక్క అవసరం ఎంత ఉందో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. ఏమిటి? అక్కడ ఇరాన్లో ఉన్న సిచ్యువేషన్స్కి భారత్లో ఉండేటటువంటి కొంతమందికి సంబంధం ఏమిటి? అలీ ఖమేనీ అక్కడ చనిపోతే ఆ దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు, ఇక్కడున్న వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారేంటి, నిరసనలు చేస్తున్నారేంటి? చిన్న పెద్ద తేడా లేకుండా ఈ విషయాన్ని వ్యాప్తి చేస్తోంది ఎవరు? ఏ దేశానికి ఆ దేశం అన్నట్లుగా ఎందుకు ఉండలేకపోతున్నారు? స్వదేశం పట్ల ఎందుకు భక్తిభావం లేదు, బాధ్యత లేదు? అలీ ఖమేనీ స్త్రీలను ఒక ఆట వస్తువుగానే చూశాడు కదా, వాళ్ళని చదువుకోనివ్వలేదు, వాళ్ళ హక్కుల్ని అణచివేశాడు అని చెప్తున్నారు కదా. రోడ్లపైకి ఈరోజు వచ్చి ఎంతమంది సెలబ్రేషన్స్ చేస్తున్నారు? ఇరాన్లో ఆ విధంగా జనం సంబరాలు చేసుకుంటూ ఉంటే ఇక్కడేమో ఇలాగే. అర్థమైంది కదా. ఇక్కడ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఒక మహిళ అంటది, నన్ను ఇరాన్ పంపించండి మోదీ గారు, నేను అక్కడికి వెళ్ళి
నెతన్యాహుని ట్రంప్ను లేపేస్తానంటది. అసలు ఇరాన్లో ఉన్న సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎవరికి ప్రాక్టికల్గా తెలియవు. కేవలం ఏదో ఒక ఛాందస భావజాలాన్ని అలా వాళ్ళ బ్రెయిన్స్లో నింపేయడంతో వాళ్ళు అలా తయారయ్యారు. నీ దేశం గురించి నువ్వు ఆలోచించు. ఇరాన్లో యుద్ధం జరగాలి, ఇరాన్ నాశనం అయిపోవాలని ఎవరు కోరుకోవట్లే. అమెరికానే ఎదగాలి, ఇంకే దేశం కూడా అభివృద్ధి చెందకూడదు అని ఎవరు ఆశించట్లే. కానీ ఏవేవో దేశాలు కొట్టుకు చేస్తూ ఉంటే మనం ఎలా ఆ యొక్క గడ్డు పరిస్థితుల నుంచి బయటకు రావాలి అని సమిష్టిగా ఆలోచించాలి. కానీ ఇలా రోడ్లు ఎక్కేసి గుండెలు బాదుకోవడమా? పహల్గామ్లో ఘటన జరిగినప్పుడు వచ్చారా వీళ్ళు? ఈ దేశంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు వచ్చారా వీళ్ళందరూ? కనబడరే. అంత సెలెక్టివ్ అప్రోచ్, ఇలా ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఈ దేశానికి ప్రమాదకరంగా మారుతూ ఉన్నారు. ఈ దేశం ఏం ఆలోచిస్తోంది, ఈ దేశ నాయకత్వం ఎటు వెళ్తోంది, ఆ దిశగా కదా మనం కూడా వెళ్ళాలి అనే సోయ కూడా లేకుండా ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు. ఓవరాల్గా యుద్ధానికి సంబంధించినటువంటి నా దగ్గర ఉన్న సమాచారం అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్ తెలియజేయండి. అప్డేట్స్ కోసం భరతవర్షను ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.